2025 ఫిబ్రవరి మేషరాశి వారి రాశి ఫలితాలు. ఎవరు అవునన్నా కాదన్నా మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో జరిగేది ఇదే. మేషరాశి వారు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఈ నెలలో మీ జీవితంలో అనుకోని మలుపులు రాబోతున్నాయి. మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుందో, ఈ నెల వీరికి అనుకూలంగా ఉందో లేదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మేషరాశి వారు ఈ నెల విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు. కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు మీనరాశిలో ఉన్నాడు. అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు. రాహువు శుక్ర కలయిక ఈ నెలలో ఉంటుంది. శని కుంభరాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తాడు. ఇక రవి గ్రహం ఈ నెల 12న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా ఈ నెల 11న కుంభరాశిలోకి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి 27న మేడంలోకి వెళ్తాడు. ఈ నెల కుంభరాశిలో శని, చంద్ర, బుధ, రవి గ్రహాలు ఉండబోతున్నాయి. కుజుడు ఈ నెల 24న వక్రత్యాగం చేస్తాడు. ఇప్పటి వరకు కుజుడు వక్రించే సంచారం చేస్తూ ఉంటాడు. కానీ 24 నుండి కుజ సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు. గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహాల సంచారం వలన ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వాళ్ళని కూడా సుఖంగా ఉండనివ్వరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశము ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతుంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో చిక్కుకుపోతూ ఉంటారు. మేషరాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలివేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు. త్యాగం కూడా చేస్తారు. మేషరాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ జీవితంలో రాణిస్తారు. ఇక ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ నెల ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. స్త్రీ మూలకంగా డబ్బు ఖర్చు అవుతుంది. అంటే మీ ఇంట్లో ఆడపిల్లలుంటే వారి వల్ల ఈ నెల డబ్బు ఖర్చు అవుతుంది. ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. రిజస్వల వివాహాది శుభకార్యాలు వంటివి జరుగుతాయి. లేదా మీ బంధువుల ఇంటికి వెళ్తారు. మీ ఇంటిలో కానీ మీ బంధువుల ఇంటిలో కానీ శుభకార్యాలు జరుగుతాయి. వీటికి మీరు బాగా డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ నెల మేషరాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీ జీవితాన్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మీలో ఉన్న కోపాన్ని, చెడు అలవాట్లను దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఈ నెల మీరు మనస్సును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా వివాహాన్ని కానివారు, అంటే ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు ఈ నెల చాలా కఠినంగా ఉండాలి. మీ పనిపై అలాగే చదువుపై బాగా శ్రద్ధ చూపించాలి. ఇతరులతో మీ జీవితాన్ని పోల్చుకోకండి. మీ విలువ మీకు ఉంటుంది. ఈ నెల మీకు కొన్ని విషయాలలో అన్యాయం జరగవచ్చు. మీరు ఎంత కష్టపడినా మీ ఉపాధ్యాయులు, మీపై అధికారులు దానిని గుర్తించకపోవచ్చు. కెరియర్ పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ ముందు మీకు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. కానీ మీరు మీపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకండి. మీరు ఏ ప్రయత్నం చేసినా అందులో మీరు ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నా వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండండి. ఈ నెల మీకు ప్రారంభంలో ఆటంకాలు కలిగిన తర్వాత మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగులు, విద్యార్థులు అస్సలు నిరుత్సాహపడకండి.
మీ కష్టం ఎప్పటికీ వృధా అవ్వదు. ఇంకా మేషరాశి వారు ఈ నెల నూతన కార్యాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం వలన లాభాలు కలుగుతాయి. అధికారులను, నాయకులను కలుసుకుంటూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇతరులను పరామర్శించడానికి వెళ్తారు. వ్యాపారాలు చేసే వారిలో కొందరికి లాభాలు కలుగుతాయి, కొందరికి నష్టాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారు ఈ నెల తెలివిగా లేకపోతే నష్టపోతారు. మేషరాశికి చెందిన వారికి నెల ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి వారు ఎవరైతే వైవాహిక జీవితం గడుపుతున్నారో వారికి ఈ నెల సమస్యలుగా ఉండబోతుంది. ఖర్చులు పెరగటం వలన మీరు ఒకరిని ఒకరు నిందించుకునే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామిపై మీరు ప్రేమను చూపించలేకపోతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామిపై మీరు ప్రేమను చూపించకపోతే వారు మీకు దూరం అవుతారు. మీ మధ్య సరైన సఖ్యత ఉండదు. ఈ నెల సంసార సుఖం తక్కువగా ఉంటుంది. పిల్లల కోసం, వారి భవిష్యత్తు మంచిగా ఉండడం కోసం మీరు బాగా శ్రమించాలి. మీరు మీ పిల్లలకు సంబంధం చూస్తున్నట్లయితే మీరు బాగా శ్రమించాల్సి ఉంటుంది. ముందుగా మీరు మీ ఆలోచనలు మార్చుకోవాలి. కుటుంబం కోసం మీరు ఈ నెల ఎక్కువగా శ్రమించాలి. ఇంకా వివాహం కాని మేషరాశి వారు తల్లిదండ్రులతో సరిగ్గా ఉండాలి. వారిపై కోపం చూపిస్తే వారు చాలా బాధపడుతూ ఉంటారు. మీరు మీ ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి నెల ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. మీరు మీ తెలివితేటలు మీతో మంచి జాబులు సాధిస్తారు. జాబ్ కోసం కానీ, బంధువులను కలవడానికి కానీ దూర ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. దైవ కార్యాలకు పాలు పంచుకుంటూ ఉంటారు. ఈ నెల బంధువులతో ఆనందంగా సమయం గడుపుతారు. బంధువులను కలవటం వలన ఆస్తులను కొనే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ భూముల యొక్క ధరలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీరు ఆస్తులను కొనే ముందు కొంచెం ఆలోచించండి. దూర ప్రాంతంలో భూములు, ఇల్లులు కొంటే మీకు భవిష్యత్తులో కలిసి వస్తుందో రాదో తెలుసుకోండి. ముందే వెనుక ఆలోచించి కొనటం చాలా మంచిది. ఈ నెల మీరు మీ పనులను వాయిదా వేయకుండా కంప్లీట్ చేయండి. కొన్ని పరిస్థితుల వలన మీరు మీ పనులను లేదా మీకు అప్పగించిన వర్క్ను ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఒకసారిగా పని భారం పెరిగినట్లుగా ఉంటుంది. అలాగే మేషరాశి వారు ఈ నెల ఆరోగ్యంపై కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి. ప్రయాణాల వల్ల అలసిపోతారు. ముందు మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. తగినంత నిద్రపోండి. నిద్రను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. జాగ్రత్త. ఈ నెల మీరు ధైర్యంగా ఉండాలి. మీపైన మీరు నమ్మకంతో ఉండాలి. మీపైన మీరు నమ్మకంతో ఉండాలి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు మీ నమ్మకాన్ని కోల్పోకండి. ఈ నెల 12వ తారీఖున సూర్యుడు 11వ ఇంటిలోకి వెళ్తాడు. నెల ప్రారంభంలో సూర్యుడు 10వ ఇంటిలో ఉంటాడు. అయితే బుధుడు కూడా 10వ ఇంటిలో ఉండడం వలన మీకు వృత్తిపరంగా విజయాలు కలుగుతాయి. మీరు ఇతర ప్రాంతాలకు పనిపై వెళ్తే అవి విజయవంతంగా పూర్తవుతాయి. మీ తెలివితేటలను చూసి ఇతరులు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. మేషరాశి వారికి చెందిన వారు ఈ నెల ప్రశంసలను పొందుకుంటూ ఉంటారు. శని ప్రస్తుతం 11వ ఇంటిలో ఉండడం వలన మేషరాశి వారికి చెందిన విద్యార్థులకు ఈ నెల చదువులో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మీరు తీసుకునే కోర్సులో మంచి ఫలితాలను పొందడానికి, మీ చదువులో మంచి ఫలితాలను పొందడానికి మీరు చాలా బాగా కృషి చేయాలి. నెల ప్రారంభంలో రాహువు 12వ ఇంటిలో ఉంటాడు. రాహువు మరియు శుక్ర గ్రహాలు మీకు ఆనందకర జీవితం గడపడానికి సహాయం చేస్తాయి. సూర్య మరియు బుధ గ్రహాల సంయోగం మీకు మేలు చేస్తాయి. గురువు 2వ ఇంటిలో ఉండడం ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలిగిస్తాయి. అలాగే డబ్బు కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. నెలంతా కూడా కేతువు 6వ ఇంటిలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్ల బారిన పడతారు. ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి, తలపెట్టిన పనులలో విజయం సాధించడానికి గణపతిని ఆరాధించండి. గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి నెలంతా కూడా ఉదయం లేదా సాయంత్రం గణేష శతనామావళిని పారాయణం చేయాలి. అలాగే రోజు సూర్య నమస్కారం చేసి ఇష్టదైవాన్ని పూజించండి. గణపతిని ఆరాధించటం కేతుగ్రహం యొక్క చెడు ప్రభావాలను మీపైన పనిచేయవు. కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం కేతుగ్రహం దగ్గర దీపం పెట్టండి. సాధువులకు లేదా పేదవారికి పసుపు లేదా తెలుపు రంగు కంబలిని దానం చేయండి. ఇలా చేస్తే కేతుగ్రహం అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం సమస్యలు, అతి భయం నుండి బయటపడగలుగుతారు. మరియు మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి.
ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 4, 9, 16, 18, 25, 28. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 7, 11, 13, 20, 23. ఇవి మేషరాశి వారి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు. ఈ విధంగా మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఉంటుంది కాబట్టి డబ్బు కూడా ఖర్చు అవుతుంటుంది. కేతువు 6వ ఇంటిలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి.